వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్. ఒకానొకప్పుడు అందమైన ప్రకృతి సౌందర్యంతో నిండిన ఓ నందనవనం ఉండేది. అక్కడ ప్రతి జీవి స్వేచ్ఛగా సుఖంగా జీవించేది. ఆ నందనవనంలోనే ఒక బలమైన పెద్ద ఏనుగు ఉండేది. శక్తివంతమైన శరీరం ఉన్న ఆ ఏనుగుకు మాత్రం ఒక చిన్న బాధ ఉండేది. ఇతర జంతువుల్లా నేను పరిగెత్తాలి, నా శరీరం ఎందుకింత భారంగా ఉందో అనే అసంతృప్తి. ఈ ఆలోచనతోనే ఆ ఏనుగు ఓ తపస్సు చేసింది. దైవాన్ని పిలిచింది. తన ఆకారాన్ని మార్చుకుంది. కానీ ఆ మార్పు దానికి నిజంగా కావాల్సిందేనా? ఈ కథలో ఏనుగు ఎలా మారిందో, తన తప్పును ఎలా గ్రహించిందో మనం తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్దాం. నందనవనం అనే అడవిలో ఒక పెద్ద బలమైన ఏనుగు ఉండేది. అడవిలో ఉండే మిగతా జంతువులన్నీ ఆ ఏనుగును ఎంతో గౌరవంగా చూసేవారు. కానీ ఆ ఏనుగుకు మాత్రం తన శరీరం అంటే ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు అడవిలో ఎండ ఎక్కువగా ఉంది. ఆ సమయంలో ఏనుగు చాలా దూరం నడవాల్సి వచ్చింది. దానితో ఆ ఏనుగు ఆయాసపడిపోయి విశ్రాంతి కోసం ఒక పెద్ద చెట్టు నీడలో ఆగింది. అప్పుడు ఏనుగు తనలో తాను ఇలా అనుకుంటుంది. ఎందుకిలా నా శరీరం ఇంత పెద్దగా ఉండాలి? కాస్త దూరం నడవగానే ఆయాసం. ఇతర జంతువుల్లా చిలాకీగా పరిగెత్తలేను. నేను చిన్నగా మారితే ఎంత బాగుంటుందో అనుకుంటుంది. ఈ ఆలోచనలతోనే ఏనుగు మెల్లగా దట్టమైన అడవిలోకి నడిచి వెళ్ళి తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఎంతో గాఢంగా తపస్సు చేస్తూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించింది. అలా కొన్ని రోజులు గడిచాక ఆ బ్రహ్మదేవుడు తన తపస్సును మెచ్చి ఏనుగు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఓ గజరాజా, నువ్వు ఎంతో భక్తితో తపస్సు చేశావు. ఎందుకు చెప్పు, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. బ్రహ్మదేవుణ్ణి చూసిన సంతోషంతో ఆ ఏనుగు బ్రహ్మదేవునితో, ప్రభు, నా శరీరాకృతి వల్ల నేను మిగతా జంతువుల్లా చిలాకీగా ఉండలేకపోతున్నాను. కాబట్టి నా శరీరాన్ని చిన్నగా మార్చండి. నేను కూడా మిగతా జంతువుల్లా ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాటలకు బ్రహ్మదేవుడు, గజరాజా, నీ ఈ కోరిక వల్ల వచ్చే అనర్థాలను నువ్వు గుర్తించడం లేదు. నీ కోరిక సమంజసమేనా? అవును బ్రహ్మదేవా, మీరు నా కోరికను ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అని ఖచ్చితంగా చెప్పడంతో బ్రహ్మదేవుడు క్షణంలోనే ఆ వరమిచ్చి మాయమైపోయాడు. వెంటనే ఏనుగు ఆకారంలో చిన్నదిగా మారిపోయింది. తన ఆకారం చూసుకొని ఎంతో సంతోషించింది ఏనుగు. వెంటనే మిగతా జంతువుల వద్దకు వెళ్ళింది. అడవిలోని జంతువులన్నీ ఏనుగును చూసి మొదట్లో ఆశ్చర్యపోయాయి. కానీ మెల్లగా ఎగతాళి చేయటం ప్రారంభించాయి. ఎప్పుడూ గౌరవంతో చూసే జంతువులే ఇప్పుడు ఆ ఏనుగును హేళనగా చూస్తూ నవ్వుతున్నాయి. అడవిలో ఉండే సింహం, పులులు కూడా ఏనుగు దగ్గరకు రావాలంటే భయపడిపోయావి. కానీ ఇప్పుడు ఆ సింహం, పులులు దగ్గరికి వెళ్ళగానే అవి ఏనుగును వెంటాడుతూ ఉంటే భయంతో పారిపోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆ ఏనుగు తాను ఎంత బలహీనంగా అయిపోయిందో గ్రహించింది. మరుసటి రోజు ఏనుగు చెరువు దగ్గరకు వెళ్ళి స్నానం చేయాలని ప్రయత్నించింది. కానీ చిన్నగా మారిన శరీరం నీటిలో బలహీనంగా మునిగిపోవటం ప్రారంభించింది. అతి కష్టం మీద ఒడ్డుకు వచ్చి దిగాలుగా కూర్చొని ఇలా అనుకుంటుంది. నేను గంభీరంగా ఉన్నప్పుడే ఈ అడవిలో నాకు గౌరవం ఉంది. ఇప్పుడు ఏ జంతువు కూడా నన్ను గౌరవించడం లేదు. నేను తిరిగి నా రూపాన్ని నేను పొందాలి అని నిర్ణయించుకొని మళ్ళీ బ్రహ్మదేవుని కోసం తపస్సు చేయగా మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, ఏంటి గజరాజా, ఇంత దిగులుగా ఉన్నావు? ఎందుకు? నీకు నచ్చిన నీ శరీరాకృతితో నీకు సంతోషం లేదా? లేదు బ్రహ్మదేవా, మీరు చెప్పిన విధంగా నా కోరిక సమంజసమైనది కాదు. ఇలా ఉండటం వల్ల నాకు ఈ అడవిలో గౌరవం దక్కటం లేదు అని తన బాధ మొత్తాన్ని బ్రహ్మదేవునికి వివరించింది. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు, మనం మనలాగా ఉన్నప్పుడు మాత్రమే గౌరవం, ప్రేమ, విశ్వాసం లభిస్తాయి. ఎదుటివారిని అనుకరించడంలో మన అసలైన విలువ కోల్పోతాము. ఇప్పుడైనా ఆ విషయం నీకు అర్థమైందా గజరాజా అన్నాడు. దానికి ఏనుగు, అవును ప్రభు, నాకు ఇప్పుడే అర్థమైంది. నా పాత శరీరం నాకు కావాలి ప్రభు అంటూ కోరింది. ఇక వెంటనే బ్రహ్మదేవుని అనుగ్రహంతో పాత శరీరం తిరిగి వచ్చింది. మళ్ళీ అది గౌరవంగా అడవిలో జీవించగలిగింది. చివరగా ఏనుగు గర్వంగా నేనుగా బతుకుతాను, అదే నాకు గౌరవాన్ని తెస్తుంది అని అనుకుంటూ ముందుకు నడిచింది. ఈ కథలో మనకు నేర్పిన సందేశం,
మనకు దేవుడు అందించిన స్వభావం, ఆకారం, గుణాలు ఇవన్నీ ఏదో ఒక కారణంతో మనకు లభించాయి. వాటిని అంగీకరించి అభివృద్ధి చేసుకుంటేనే నిజమైన ఆనందం మనకు లభిస్తుంది. ఇతరులను అనుసరించాలి అనే కోరిక మన గౌరవాన్ని, గుర్తింపును కోల్పోయేలా చేస్తుంది. ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. దాన్ని అంగీకరించడమే గొప్ప విషయం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలామంది స్టోరీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.